ఒకప్పుడు హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ ఉన్నది సోమవారం జరిగే పశువుల సంత మాత్రమే. అదే ఇక్కడ ప్రత్యేకత. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి మారిపోయింది. విశాలమైన ఇల్లు, ఏరోసిటీ సామీప్యం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ మరియు అనూహ్యంగా పెరుగుతున్న ఇన్వెస్టర్ల ఆసక్తి. మీరు 2026లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మార్కెట్ ఒక క్రాస్ రోడ్స్లో ఉంది. వెస్ట్ హైదరాబాద్, గచ్చిబౌలి, కోకాపేట్ గ్యారంటీ ఉన్న అక్కడ ధరలు శిఖరాన్ని తాకాయి. సుమారు 9,000 నుండి 14,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉన్నాయి. అప్రిసియేషన్ గ్రాఫ్ కూడా ఫ్లాట్గా మారుతుంది. అంటే అక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే త్వరగా రెట్టింపు రాబడి ఆశించడం కష్టం. అయితే సౌత్ హైదరాబాద్లోని ఓ నిర్దిష్ట ప్రాంతం నిశ్శబ్ద విప్లవంగా మార్పుకు సిద్ధమవుతుంది. ఆ ప్రాంతమే తుక్కుగూడ. 2026 ఇప్పటి ధరలు, రేపటి అవకాశాలు, ప్రభుత్వ ప్రణాళికలు మరియు ఇన్వెస్టర్ల మానసిక స్థితిని లోతుగా అర్థం చేసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను మీకు ఒక కాంట్రేరియన్ వ్యూ కూడా ఇవ్వబోతున్నాను. ఇది మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ను మార్చేస్తుంది. ముందుగా ప్రస్తుత ధరలు చూద్దాం. 2026 మార్చి నాటికి తుక్కుగూడలో యావరేజ్ ప్రైస్ సుమారు 6,500 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్గా ఉంది. ఇక్కడ అత్యల్ప ధర సుమారు 3,000 పర్ స్క్వేర్ ఫీట్ నుండి అత్యధికంగా 12,500 పర్ స్క్వేర్ ఫీట్ వరకు ఉంది. ఈ భారీ వ్యత్యాసమే ఇక్కడ ప్రత్యేకత. మీరు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్, బిల్డర్ ఎవరు అనే దాన్ని బట్టి ధరలు నిర్ణయించబడతాయి. తుక్కుగూడ ఎందుకు ఇంత స్పెషల్ అవుతుంది? ఇక్కడ లొకేషన్ ఒక వరం. ఇది నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్కి కేవలం 5 నిమిషాల దూరంలో ఉంది. అంటే ఏంటి? మీరు ఇక్కడి నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలన్నా ట్రాఫిక్ బాధ లేకుండా సాఫీగా చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం 10 నుంచి 15 నిమిషాల దూరం. ఫ్రీక్వెంట్గా ఎయిర్పోర్ట్ ప్రయాణించే వారికి, ఎన్ఆర్ఐలకి ఇది పెద్ద అడ్వాంటేజ్. కానీ అసలైన గేమ్ చేంజర్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వ ప్రణాళికలు. తెలంగాణ ప్రభుత్వం తుక్కుగూడలోని ఫ్యాబ్ సిటీలో ఐటీ మరియు ఫార్మస్యూటికల్ యూనిట్స్ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. 922 ఎకరాల ఫ్యాబ్ సిటీ ఎస్సీజెడ్ను కేంద్ర ప్రభుత్వం డీనోటిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా నిర్మించబడుతుంది. టీఎస్ఐఐసి అధికారుల అంచనా ప్రకారం రాబోయే 2 ఏళ్లలో ఈ పరిశ్రమల వల్ల దాదాపు 15,000 మందికి ప్రత్యక్ష లేదా పరోక్ష ఉపాధి అనేది కల్పించబడుతుంది. ఈ ఉద్యోగులు ఎక్కడ నివసిస్తారు? సహజంగానే తుక్కుగూడ మరియు పరిసర ప్రాంతాల్లో. అంతేకాదు, తుక్కుగూడలోని ఫ్యాబ్ సిటీని మీర్ఖాన్పేట్లో వస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీతో కనెక్ట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 2 ప్రాజెక్టుల మధ్య దూరం కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. ఈ 2 భారీ ప్రాజెక్టుల మధ్య ఉండే ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పటికే హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు, శంషాబాద్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ ద్వారా కనెక్టివిటీ ఉంది. దీనికి అదనంగా కొంగర్కలాన్ నుండి ఫ్యూచర్ సిటీకి 330 ఫీట్ రోడ్డు నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే ఈ ప్రాంతం యాక్సెస్ మరింత సులభం అవుతుంది. తుక్కుగూడ ఇప్పుడు ఓ కొత్త ఐడెంటిటీని సంపాదించుకుంటుంది. అది లగ్జరీ విల్లా డెస్టినేషన్. ఇక్కడ ప్రారంభమైన ప్రాజెక్టులు కేవలం ఇళ్లను కాకుండా లైఫ్ స్టైల్ను డిజైన్ చేస్తున్నాయి. ఈ విల్లా ప్రాజెక్టులన్నీ చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే తుక్కుగూడ ఇక అవుట్స్కర్ట్స్ కాదు, ఇది హైదరాబాద్ యొక్క నివాస భవిష్యత్తు. ఇక్కడ మీకు విశాలత, ప్రైవసీ, ఆధునిక సౌకర్యాలు అన్నీ ఒకే చోట లభిస్తాయి. ఇప్పుడు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా? హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు కే షేప్డ్ మార్కెట్గా మారుతుంది. అంటే మార్కెట్ అన్ని సెగ్మెంట్లలో ఒకేలా పెరగడం లేదు. కొన్ని సెగ్మెంట్లు స్టేబుల్ అవుతున్నాయి, మరికొన్ని అభివృద్ధి చెందుతున్నాయి. వెస్ట్ హైదరాబాద్, గచ్చిబౌలి, కోకాపేట్ ఇక్కడ ధరలు 9,000 నుంచి 14,000 పర్ స్క్వేర్ ఫీట్ వరకు, అంటే ఒక పీక్ అనేది చేరింది. అప్రిసియేషన్ కర్వ్ అనేది ఫ్లాట్ అవుతుంది. ఇది ఇక ఇన్వెస్ట్మెంట్ కంటే లైఫ్ స్టైల్ ప్లేగా మారింది. సౌత్ హైదరాబాద్ తుక్కుగూడ ఫ్యూచర్ సిటీ కారిడార్ ఇది 2015లో వెస్ట్ హైదరాబాద్ చూపిన అదే సంకేతాలను చూపిస్తుంది. అంటే ప్రభుత్వం చేస్తున్న భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టుల వల్ల ఇక్కడ అప్రిసియేషన్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది. తుక్కుగూడ, పెదగోల్కొండ, ఆదిబట్ల వంటి పెరిఫెర్ ఏరియాలు ఇన్వెస్ట్మెంట్స్ హాట్స్పాట్స్గా మారుతున్నాయి. ఇక్కడ ఎంట్రీ లెవెల్ ధరలు గచ్చిబౌలి కంటే చాలా తక్కువగా ఉండడం వల్ల భవిష్యత్తులో అప్రిసియేషన్ స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
అంతేకాకుండా ఇక్కడ రెంటల్ ఈల్డ్ కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఎయిర్పోర్టు, రాబోయే ఐటీ అండ్ ఫార్మా యూనిట్స్ దగ్గరగా ఉండడం, ఇక్కడ ప్రాపర్టీలను రెంట్కి ఇవ్వడం కూడా చాలా ఈజీ అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో రెంటల్ ఈల్డ్ 2.5 నుంచి 4.5% వరకు ఉంది. తుక్కుగూడ వంటి ఎమర్జింగ్ ఏరియాలో ఇది ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. తుక్కుగూడ ఇప్పటికీ పూర్తి అర్బన్ ఏరియా కాదు. ఇక్కడ ఇప్పటికీ సోమవారం పశువుల సంత జరుగుతుంది. ఇది ఈ ప్రాంతం యొక్క ట్రెడిషనల్ ఐడెంటిటీని చూపిస్తుంది. మీరు పూర్తిగా అర్బన్ లైఫ్ స్టైల్ ఆశిస్తే ఇక్కడ ఇంకా కొంత టైం పడుతుంది. నెక్స్ట్ రిస్క్ ఏంటంటే డెవలపర్స్. ఇక్కడ చాలామంది డెవలపర్స్ ప్రాజెక్ట్స్ ప్రారంభించారు. కొన్ని ప్రాజెక్టులు టైమ్లీ డెలివరీ అవుతున్నాయి, కొన్ని లేట్ అవుతున్నాయి. కాబట్టి ఏ ప్రాజెక్టులో కొనుగోలు చేసినా రేరా అప్రూవల్ తప్పకుండా చెక్ చేసుకోండి. బిల్డర్ యొక్క ట్రాక్ రికార్డు పూర్తిగా పరిశీలించుకోండి. మూడో రిస్క్ లిక్విడిటీ. ఇప్పటికీ తుక్కుగూడలో చాలా ప్రాజెక్టులు అండర్ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. మీరు ఇప్పుడు కొనుగోలు చేసి 2 ఏళ్లలో అమ్మాలనుకుంటే ఆ సమయానికి మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చూడాలి. ఈ అనాలిసిస్ తర్వాత తుక్కుగూడ ఎవరికి సరిపోతుంది? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. మీరు 5 నుంచి 10 ఏళ్ల టైం ఫ్రేమ్లో భారీ రాబడి ఆశిస్తే ఇది మీకు సరైన ప్లేస్. ప్రస్తుతం ఉన్న ఎంట్రీ లెవెల్ ధరలు, రాబోయే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మరియు డిమాండ్ పెరుగుదల మీకు అనుకూలంగా ఉంటాయి. ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉండడం, తక్కువ మెయింటెనెన్స్, భద్రతతో కూడిన లగ్జరీ విల్లాలు కావాలంటే ఇక్కడి ప్రాజెక్టులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సొంత నివాసం కోసం చూసే కుటుంబాలు, మీకు సౌండ్ పొల్యూషన్, రద్దీ లేని విశాలమైన ప్రకృతికి దగ్గరగా ఉండే ఇల్లు కావాలంటే తుక్కుగూడ చక్కని ఎంపిక. పిల్లల స్కూల్స్, హాస్పిటల్స్ కూడా రీజనబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. అయితే షార్ట్ టర్మ్లో లాభాలు ఆశించేవారు, తక్షణమే అర్బన్ సౌకర్యాలు కావాలనుకునేవారు, మార్కెట్ హెచ్చుతగులను తట్టుకోలేని వారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. గతంలో హైదరాబాద్ వెస్ట్ కారిడార్లో కొనుగోలు చేసిన వారు ఈరోజు లక్షల్లో లాభాలు పొందారు. అప్పట్లో కూడా చాలామంది అదే ప్రశ్న అడిగారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా? అప్పుడు అనుమానించిన వారు ఇప్పుడు అదే ప్రాంతంలో రెట్టింపు ధరలు చూస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశం సౌత్లో తుక్కుగూడలో మళ్ళీ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ధరలు చాలా స్టేబుల్గా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ డిమాండ్ విపరీతంగా పెరగనుంది. తుక్కుగూడ ఇప్పటికీ పూర్తిగా అర్బన్ కాదు. ఇప్పటికీ పశువుల సంత కూడా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా చెప్పగలను, ఇది హైదరాబాద్ యొక్క నూతన ఆర్థిక కేంద్రంగా, నివాస స్వర్గంగా రూపాంతరం చెందుతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ కొనుగోలు చేస్తే మీరు ఒక ప్రాపర్టీ కొనడం లేదు, మీరు హైదరాబాద్ యొక్క భవిష్యత్తులో ఒక వాటాను కొనుగోలు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి, లేదా వద్దనుకున్నా అది మీ నిర్ణయమే. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి, అలానే వీడియోను షేర్ చేయండి. ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.